పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది. ఈశాన్య దిశగా కదులుతూ శనివారం సాయంత్రానికి తుఫాన్ గా మారనుంది. తుఫాన్ కు రే మాల్ గా నామకరణం చేసే అవకాశం ఉందంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందన్నారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటోన్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమేపీ ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అది వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మనతో ఉన్నారు. మేడం, అల్పపీడనం గమనానికి సంబంధించిన వివరాలేంటి? ఇది వాయుగుండంగా ఎప్పుడు మారే ఛాన్స్ కనిపిస్తోంది? ఈరోజు ఇది అల్పపీడనంగా ఉంది, అలాగే సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారనుంది. అలాగే రేపటికల్లా మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా కదులుతూ రేపటికి మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత క్లౌడ్స్ అన్ని కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతమయ్యే అవకాశం అయితే ఉంది. దాని కారణం చేత మనకి క్లియర్ స్కై కండిషన్స్ ఉండి మనకి ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే తేలికపాటి వర్షాలు మాత్రమే మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఋతుపవనాల గమనానికి కానీ లేకపోతే ఈ తుఫానుగా మారితే దాని పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? దానివల్ల ఎఫెక్ట్ ఏ స్టేట్స్ మీద ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇది వాయుగుండంగా మారి తర్వాత ఇంకా తీవ్రత పెరుగుతూ ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్తుంది. దీనికి ప్రభావం వల్ల అనేది మన నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే ఈ ప్రాంతాలకి అంటే శ్రీలంక కిందుగా పయనిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను నైరుతి ఋతుపవనాలు మరి కాస్త చురుగ్గా పయనిస్తూ మిగతా ప్రాంతాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సహజంగా ప్రీ మాన్సూన్ సీజన్ లో తుఫాన్లు ఏర్పడడం, వాటి ప్రభావం కొంతవరకు తెలుగు రాష్ట్రాలపై ఉండడం కూడా సాధారణంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న సిస్టమ్ వల్ల ఆ తెలుగు రాష్ట్రాలపైన స్వల్పమైన ప్రభావం మాత్రమే ఉంటుంది. అది కూడా కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలకు సాధ్యమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరికొద్ది రోజులు ఎండల వాతావరణం అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సురేష్ రవిచంద్రన్ టీవీ.